మహిమోపేతులైన సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారు యాత్రాక్రమంగా నివృత్తి సంగమానికి వచ్చారు. నివృత్తి సంగమంలోనే సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారి బృందావనం. అది ఇప్పుడు మునిగిపోయింది కాబట్టి కర్నూలులో ఆ సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారి బృందావనం చేశారు. ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇక్కడే బృందావనం చేశారు. అప్పుడు ఇంకా నివృత్తి సంగమం ఉండేది. పరమ పవిత్రమైన క్షేత్రం, 7 నదుల సంగమించే క్షేత్రం అది. అక్కడికి వెళ్ళారు. సత్యనిధి తీర్థ శ్రీపాదుల వారి బృందావనం యొక్క సమక్షమంలోనే సంస్థాన పూజను నెరవేర్చుతూ ఉన్నారు. ఘటసర్పం కనపడింది. భయపడిపోయారు, అసలు తల్లలిల్లిపోయారు. శిష్యులందరూ పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. జోరుగా హోరుగా అరిచారు. కానీ శ్రీపాదుల వారు మాత్రం నిర్భయంతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఏం జరిగింది? ఏమీ జరగలేదు. అసలు సర్పం అక్కడే ఉంది. సర్పం అక్కడే ఉంది. పూజ జరిగేంత వరకు అక్కడే ఉంది. నిర్విరామంగా పూజ జరిగింది. పూజ జరిగిన తరువాత ఆ పాము తనంతట తనే వెళ్ళిపోయింది. ఎలా? ఏం సాధ్యం? శ్రీపాదుల వారికి తప్ప మరెవరికి తెలిసింది ఆ వార్త, ఆ విషయం, లోపలి వాస్తవం? టీకాకృత్పాదుల వారు పాము రూపంలో అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి ఆ పూజను గమనించారు. శ్రీరాముణ్ణి సందర్శించుకున్నారు. సందర్శించుకుని వెళ్ళిపోయారు. ఆ పాములో వచ్చింది పాము కాదు, పాములో టీకాకృత్పాదుల దర్శనం పొందారు సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారు. అలాంటి మహిమాన్వితులు, అలాంటి మహిమాన్వితులు ఎలా మమ్మల్ని అనుగ్రహం చేయాలి? ఏమని అనుగ్రహించాలి? ఇప్పుడు అందరికీ ఒక సందేహం. టీకాకృత్పాదుల వారి మూల బృందావనం మళఖేడలోనా, నవ బృందావనంలోనా? ఆ సందేహం కాస్త కొందరికి అధికమవుతూ ఉంది. కానీ టీకాకృత్పాదుల వారి దర్శనం చేసుకున్న ఆ మహానుభావులు, వారి అనుగ్రహం మాకుంటే వారి మూల బృందావనం మళఖేడలోనే అనే నిశ్చయం మాకు కలుగుతుంది. అలాంటి నిశ్చయం మాకు కలగాలంటే వారిని మొరపెట్టుకోవాల్సిందే, వారికి శరణు వేడాల్సిందే. అలా టీకాకృత్పాదుల వారిని దర్శించుకున్న మహామహిమ సత్యప్రమోద తీర్థుల వారిది.